సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సంక్రాంతి వచ్చిందంటేనే సంక్రాంతి ఫేమస్ కోడిపందాలు కదండి. అందుకే కోడిపందాలు చూడటానికి వచ్చేసాను. అలాగే నా సెలవులు కూడా అయిపోయినాయండి. ఇంక అందుకే ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఇంకో 2 డేస్లో బయలుదేరుతాను. ఇక సంక్రాంతికి లాస్ట్ పందెం చూసి వెళ్దామని వచ్చాను. ఇంకా మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ చాలా తక్కువగా ఉంది. చాలా త్వరగా రీచ్ అయిపోయాను. చలి కూడా చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ ఢిల్లీలో కూడా. బోర్డింగ్ పాస్ తీసుకుందాం అయితే వెళ్తేనేమో బోర్డింగ్ పాస్ దగ్గర చాలా లైన్ అయితే ఉంది. బోర్డింగ్ పాస్ తీసుకొని ముందుకు వస్తే కొన్ని షాపులు కనపడ్డాయి. షాపింగ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఎన్ని మంత్స్ శాలరీ ఇవ్వాలని చెప్పి భయపడి చేయలేదు. చాలా కాస్ట్లీ ఉంటాయండి ఎయిర్పోర్ట్లో అయితే. ఇవన్నీ చూసి టెంప్ట్ అవ్వకూడదని చెప్పి ఇంకా ముందుకు వెళ్ళిపోయాను. స్టార్టింగ్లోనే ఎలా ఉంది, ఇంకా ముందు ముందు ఎన్ని చూడాల్సి వచ్చిద్దా అని చెప్పి అలా అనుకుంటూ వెళ్తున్నానండి. ఏమంటూ అనుకున్నాను లేదో ముందుకు వెళ్ళగానే బార్ కనిపించింది. అక్కడే అనుకుంటే ఇక్కడ ఎంత రేట్లో ఉంటాయి అనుకున్నాను. మినిమం వేలల్లో స్టార్ట్ అవుద్ది అనుకుంటా ఇక్కడ బాటిల్. సరేలే అనుకొని ఇంకా నా గేట్ నెంబర్ ఎత్తుక్కుంటూ వెళ్ళానండి. దారిలో వీళ్ళంతా వెయిట్ చేయడం గమనించాను. ఏంట్రా వీళ్ళు ఫ్లైట్ ఎక్కడానికి వచ్చారా వెయిట్ చేయడానికి వచ్చారా అనుకున్నాను. వాళ్ళంక చూస్తే నా ఫ్లైట్ మిస్ అయిపోద్దని చెప్పి గబగబా వెళ్ళి నా ఫ్లైట్ అయితే ఎక్కేసాను. ఎయిర్ హోస్టర్ హాయ్ చెప్దాం అనుకున్నాను, కానీ అమ్మాయి మొహం తిప్పేసుకుంది. సర్లే అని చెప్పి వెళ్ళి నా సీట్లో అయితే కూర్చున్నాను. బహుశా నేనే లాస్ట్ అనుకుంటా. ఎక్కిన 5 minutes లోపే టేక్ ఆఫ్కి రెడీ చేశారు ఫ్లైట్ని. అలా చూస్తుండగానే 5 minutes లోపే ఆ ఆకాశంలోకి అయితే తీసుకెళ్ళిపోయారు. కానీ మంచు వల్ల సరిగ్గా రికార్డ్ అవ్వలేదు క్యామ్ అనేది. కానీ ఒక్కసారి ఆ మేఘాలు దాటి పైకి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే అసలు చాలా అద్భుతంగా ఉందండి. ఎలా అంటారా, ఆ సూర్యుడు వచ్చే కిరణాలు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కాబట్టి ఆ సూర్యుడు వచ్చే కిరణాలకి ఆ మేఘాలంతా ఎలా లైట్ పడుతుందో చూడండి. కొంతవరకు లైట్ పడుతుంది, కొంతవరకు లైట్ పడట్లేదు. ఆ వ్యూ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. నాకైతే చాలా 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 బాగా నచ్చింది ఈ వ్యూ అయితే. చాలా ఎక్సైట్మెంట్ కూడా అయ్యాను. తర్వాత ఎక్సైట్మెంట్ అవుదులే, ముందు ఫుడ్ తిని చెప్పి ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చారు. ఫుడ్లో ఏముందా అని చూస్తే ఒక పఫ్ అను ఒక చాక్లెట్ కేక్ ఇచ్చారు, ఒక వాటర్ బాటిల్. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే పఫ్ అయితే బాగుంది, కొంచెం సాల్టీగా. ఇంతలోనే ఒక మంచి వ్యూ అయితే కనిపించింది, మీకు చూపిస్తారండి. ఏంటి అతను నిద్రపోతాను కాదు, ఇప్పుడు చూడండి వ్యూ ఎలా ఉంటుందో. ఆ మేఘాలు, ఆ స్కై అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. నిజంగా ఫ్లైట్ ఎక్కినందుకు వర్త్ వర్మ, వర్త్ చాలా సూపర్ ఉందండి అసలు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆ వ్యూ చూడగానే. ఇంకా ఆ వ్యూ చూస్తూ మిగిలిన ఆ చాక్లెట్ కేక్ కూడా తినేద్దామని చెప్పి వచ్చేసాను. ఇంటూ ఉండగానే ల్యాండింగ్కి రెడీ అవ్వను అన్నాడు. ఏంటా అని కింద చూస్తేనేమో ఇల్లు అవన్నీ వచ్చేసింది. ఇంకప్పుడే ఇంత త్వరగా ల్యాండింగ్కి వచ్చేసామనిపించింది. నిజంగా ఆ మేఘాలన్నీ చూస్తుంటే టైం కూడా తెలియలేదు. చూస్తుండగానే శ్రీనగర్లో ల్యాండ్ అయిపోయాం. లగేజ్ తీసుకుందామని చెప్పి బెల్ట్ దగ్గరకు వచ్చేసానండి. లగేజ్ తీసుకుని అయితే కంపెనీకి అయితే వచ్చేసాను. చూడండి లొకేషను చాలా బాగుంది శ్రీనగర్లో. ప్రజెంట్ స్నో అంతా క్లీన్ చేశారు కాబట్టి ఇట్లా ఉంది ప్రశాంతంగా. కానీ చలి మాత్రం చంపేస్తుంది. మా సార్ చెప్పాను, చలి పడుతుంది సార్ ఏం చేద్దామంటే, వెనకాల చెట్లు ఎండిపోయినారు దాన్ని తగలేద్దాం పదా అన్నాడు. సరే అని చెప్పి నేను కూడా అదే ఊపి మీద కిరోసిన్ తీసుకొచ్చి అందులో వేసేసి తగలబెట్టేసానండి. చూడండి చలి కాచుకుంటున్నాను. ఇన్ని రోజులు కొంచెం వేడిలో వచ్చాం కదా, స్టార్టింగే చలి అంటే కొంచెం ఇట్లాంటివి ఉండాలి సపోర్టింగ్కి. అందుకే చలి కాచుకొని బాగా ఎంజాయ్ చేశాను అన్నమాట ఇక్కడ మేము మా ఫ్రెండ్స్ అందరూ. దెబ్బకి చలి మొత్తం పోయిందండి. ఇంకా అవన్నీ సెట్ చేసుకొని అట్లానే 1 గంట సేపు అక్కడే ఉన్నాను. చలి కాసుకుంది చాలే పదా ఫుడ్ తిందామని చెప్పి మా ఫ్రెండ్ అయితే ఫుడ్ తీసుకొచ్చాడు. ఫుడ్ తినేసాం. మీరైతే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.